ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక తగ్గదలుచుకోలేదు. అమెరికా, యూరప్ దేశాల ఒత్తిడి, ఐక్యరాజ్య సమితి ఒత్తిడి ఏదొచ్చినా సరే తన సార్వభౌమాధికారం తమకి ఫైనల్ అని తేల్చి చెప్పారు. తాజాగా చూస్తే ఇజ్రాయెల్ మిలిటరీ అఫీషియల్స్ ఆర్ ప్లానింగ్ టు ప్రొవైడ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ టు సెటిలర్స్ ఇన్ ద ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్. Haaretz reported that Israeli officials are considering the move to prepare the settlers to deal with October 7. Hamas surprise-like attack in West Bank. ఇది ఇక్కడ విషయం ఏంటంటే పాలస్తీనాలో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఏనాడో ఇజ్రాయెల్ ఆక్రమించింది. అక్కడ ఇజ్రాయలీలు వెళ్ళి సెటిల్ అయిపోయారు వెస్ట్ బ్యాంక్లో. అది సెటిలర్స్ ఏరియా అంటుంటారు. అక్కడ 90% ఇజ్రాయలీలు ఉంటారు, 10% మంది ఈ పాలస్తీనియన్లు ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇచ్చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రధానమంత్రి నెతన్యాహు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడులకి చాలట్లేదు. హమాస్ తీవ్రవాదుల మీద ఇప్పటికే వేటాడింది ఇజ్రాయెల్. ఇక దాంతో మిగతా ప్రాంతాల్లో గెలవడం కష్టమవుతున్నది కాబట్టి వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఇజ్రాయేలీల ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారు. వాస్తవంగా వెస్ట్ బ్యాంక్లో ఉండేటటువంటి వాళ్ళల్లో ఇజ్రాయేలీలో చాలామంది ఇజ్రాయెల్లో రిటైర్ అయిన సైనికులు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలక, అంటే అక్కడ అసలు ప్రతి ఇజ్రాయలీ కూడా సైన్యంలో పనిచేసి ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి యాంటీ ట్యాంక్ మిసైల్స్ వాడటం ఇదంతా తెలుసు. అవి వాళ్ళ చేతికి ఇవ్వడానికి సిద్ధమని నిర్ణయం తీసుకున్నారు. ఎవరెన్ని చెప్పినా ముందుకే పోవాలని నిర్ణయించుకుంది ఇజ్రాయెల్.